బండి సంజయ్ గారి నాయకత్వం వందే మాతరం జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా. నిన్నటి రోజున పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజాహిత యాత్ర అని చేపట్టి గంగాధర మండలంలో మా ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రుల వారి మీద చేసినట్టు కామెంట్స్ గురించి ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ కమిటీ ద్వారా వారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అలాగే పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వాస్తవానికి 20 సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి, సరే దొంగ ఓట్లతోని గెలిచిండ్రు 8 పార్లమెంటు స్థానాలు అంటారు. మరి మీరు గెలిచినటువంటి 63 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఏ రకంగా గెలిచిరు? మరి మీరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచిరా? సరే 20 సంవత్సరాలు అవుతుంది కదా, 20 నెలలు అవుతుంది కదా మీ గవర్నమెంట్ వచ్చి. దొంగ వేట్లు అనుకున్నప్పుడు వాటిని తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులైనటువంటి మీ ప్రభుత్వం మీదనే ఉంది కదా, ఎందుకు చేపట్టలేకపోతున్నారు? అంతేకాదు అహర్నిశలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మా సంజయ్ కుమార్ గారి మీద మీరు చేసినటువంటి కామెంట్స్ వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళు దొంగ ఓట్లతో గెలిచిండ్రంటారు. అంటే మా ప్రజలను మీరు దొంగలను చేస్తున్నారా? సమాధానం చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి మహేష్ కుమార్ గారు. అంతేకాదు రానున్న రోజులలో ఎలా జనాలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రతి గ్రామ పంచాయతీకి వారు నిధులు తీసుకొచ్చి రావడం జరుగుతుంది. 20 నెలల్లో ఒక్క గ్రామ పంచాయతీకైనా నిధులు తీసుకొచ్చిన పాపాన పోయారా మీ కాంగ్రెస్ గారు. అంతేకాదు అహర్నిశలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ కావచ్చు, కరీంనగర్ కామారెడ్డి హైవే కావచ్చు, వీటి కోసం పాటుపడుతున్న మా సంజయ్ అన్న మీద మీ కామెంట్స్ను ఏ షరతుగా విరమించుకోవాలి, క్షమాపణ చెప్పాలి కరీంనగర్ ఉమ్మడి ప్రజలకు. ఎందుకంటే రానున్న రోజులలో సెంట్రల్ గవర్నమెంట్ మాది రానున్న గ్రామ పంచాయతీల ఎలక్షన్ల తర్వాత కూడా ఎన్నో నిధులు తీసుకురావడానికి మా ప్రభుత్వం నుండి ఇక్కడికి జనాలకు ఏ రకంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే మా ఎంపీ గారు ఉన్నారు కనుక ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు పేలిస్తే ఖబర్దార్. మా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే నీ నిజామాబాద్లో ఒక్కసారి నాకు గెలవలేనటువంటి ఎమ్మెల్యేగా గెలవలేదు, నువ్వు డిపాజిట్లు కూడా రాలేదు నీకు, దాన్ని కూడా జనాలందరూ గమనిస్తున్నారు. ఆడికి నిజామాబాద్ నుండి వెళ్ళగొడితే వచ్చి హైదరాబాద్లో మకాం వేసినటువంటి నీవు మా సంజయ్ గురించి ఈరోజు కామెంట్స్ చేయడం ఇంతవరకు నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంకోసారి ఇలాంటివి చేస్తే ఊరుకునేదే లేదు. మా బీజేపీ కార్యకర్తలు ఎక్కడికెక్కడ మిమ్మల్ని చీల్చి చెండాడతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఈ మహేష్ కుమార్ గారి దిష్టిబొమ్మ కార్యక్రమం, అలాగే వారికి హెచ్చరించే కార్యక్రమాన్ని మా సీనియర్ కార్యకర్తలందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది కనుక భారత్ మాతాకి